ప్రోటోకాల్ గురించి బీఆర్ఎస్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంగారెడ్డిలో ఆనాడు ప్రోటోకాల్ పాటించలేదన్నారు. గెలిచిన పార్టీలోకి ఎమ్మెల్యేలు రావడం సహజమని చెప్పారు. గతంలో పార్టీ వీడిన వాళ్లే వస్తున్నారన్నారు జగ్గారెడ్డి. 10 సంవత్సరాలు ప్రజలిచ్చిన అధికారాన్ని మీరు ఇంకా 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆ రోజుల ఆ 10 ఏళ్ల కాలంలో మీరు ఈ ప్రోటోకాల్ సంబంధించిన ఈరోజు మాట్లాడుతున్నారే, అసలు మీరు ఇంకా 10 ఏళ్ళ అవకాశం ఇచ్చినా మీరు ఈ కూడా సరిగ్గా నేర్చుకోలేకపోయారు. మీరు కేసీఆర్ గారితో మొదలు పెడితే ఈ మధ్యలో మాట్లాడుతున్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే కేటీఆర్, ఇదే హరీష్ రావు, ఇదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇదే రోషే గారు ముఖ్యమంత్రి, అదే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గర అపాయింట్మెంట్లు పెట్టి కలిసిన రోజులు నేను చాలాసార్లు చూసిన. ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు మీ ప్రోటోకాల్ని టీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేల ప్రోటోకాల్ ఇచ్చి కొబ్బరికాయలు కొట్టిన రోజు మీరు మర్చిపోవడం, అది మీ మతమరుపుకి నిదర్శనం. మీ 10 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్లకు సెక్రటరియట్లో మీరు ఎప్పుడైనా అపాయింట్మెంట్ సిస్టమ్ ఉండేనా? లేదు. ఆ 10 ఏళ్లలో కేసీఆర్ గారు సెక్రటరీలో కూర్చొని ఎమ్మెల్యేల ప్రోటోకాల్ పాటించిండా? లేదు. నేను మొన్న 18 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా కదా, మంత్రి వస్తుండే పోతుండే, అసలు కలెక్టర్ ఆఫీస్కి ఫోన్లు కూడా ఉండకుండే. ఎమ్మెల్యే నేను, హరీష్ రావు ఓడిపోయిన ఎమ్మెల్యే వచ్చి కొబ్బరికాయలు కొడుతుంది. నేను ఒకరోజు మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా అడిగారు, అదేందన్నా నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు, నువ్వు కొబ్బరికాయలు కొట్టాలి, మరి ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొడుతున్నాడు, హరీష్ రావు పక్కన నిలబడ్డాడు, ఆ పక్క కలెక్టర్ ఉన్నాడు, ప్రోటోకాల్లో ఏం లేదన్నా అంటే నేనన్నా కొబ్బరికాయలు ఏదైనా గుమ్మడికాయలు కూడా కొట్టుకొని పోయినాడని చెప్పేసి నేను. అంటే వేస్ట్ అది. వాళ్ళు ఈ ప్రోటోకాల్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడం, ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన ముందు బెటర్ నేనేమంటున్నా కేటీఆర్, హరీష్ రావుకి మీరు ముఖ్యమంత్రి గారు స్పెషల్ అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి మళ్ళా నేర్చుకోండి, మీరు సలహా ఇస్తారు.